బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మరి కాసేపట్లో పేలిపోతుందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి అగంతకుడు ఫోన్ చేశాడు. అక్కడికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మరి కాసేపట్లో పేలిపోతుందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి అగంతకుడు ఫోన్ చేశాడు. అక్కడికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లోని ప్రజాభవన్కి ఒక బాంబు బెదిరింపు కాల్ అయితే రావడం జరిగింది. ఈ బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఒక్కసారిగా అందరూ ఏదైతే సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఏదైతే పోలీస్ కంట్రోల్ రూమ్కి ఒక అగంతకుడు ఫోన్ చేసి ప్రజాభవన్లో బాంబు పెట్టారంటూ, అలాగే మరి కొద్దిసేపట్లో ఈ బాంబు పేలిపోతుందంటూ కూడా సమాచారం అయితే ఇవ్వడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్రజాభవన్లో సెక్యూరిటీ సిబ్బందికి అయితే సమాచారం ఇచ్చారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ కూడా అక్కడ చేరుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించి ముఖ్యంగా ఆ ప్రజాభవన్ మొత్తం తనిఖీ చేశారు. ఆ తనిఖీ చేసిన తర్వాత కూడా ఇది ఒక ఫేక్ కాల్ అని చెప్పి కూడా ప్రస్తుతం నిర్ధారించారు. ఇది ఫేక్ కాల్ కావడంతో కూడా అందరూ ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రజాభవన్లోని ముఖ్యంగా గత ప్రభుత్వ బీఆర్ఎస్ హయాంలోని ప్రగతి భవన్గా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే నివాసంలో ఉన్నారు. ఆ తర్వాత 2023 ఎన్నికల తర్వాత ఏదైతే కాంగ్రెస్ హయాంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే ప్రస్తుతం ఏదైతే ఈ ప్రజాభవన్లో అయితే ఉంటున్నారు. ముఖ్యంగా కేసీఆర్ ఉన్న సమయంలోని ఇందుట్లోంచే పాలన అయితే సాగించారు. ఆ తర్వాత కాంగ్రెస్ హయాం వచ్చిన తర్వాత ఇది ఒక ప్రజా దర్బార్ కింద చేసి ప్రతి మంగళవారం శుక్రవారం కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు తమకున్న అర్జీలు ఇవ్వడానికి మాత్రం ఇక్కడికైతే వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ఒక అగంతకుడు ఫోన్ చేసి ఈ ప్రజాభవన్లోని బాంబు పెట్టామంటూ కూడా పోలీస్ కంట్రోల్ రూమ్కి సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అలాగే అక్కడ ఏదైతే అర్జీలు ఇవ్వడానికి వచ్చిన జనాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించి, అలాగే అక్కడ సెక్యూరిటీ అదే ప్రజాభవన్ సెక్యూరిటీకి అయితే ఫస్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే చేరవేశారు. ఆ తర్వాత బాంబ్ స్క్వాడ్ అధికారులు కూడా అక్కడికి చేరుకొని పూర్తిగా ప్రజాభవన్ మొత్తం కూడా పూర్తిగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ చేసిన తర్వాత కూడా ఇది ఒక ఫేక్ కాల్ కింద ప్రస్తుతం అయితే నిర్ధారించారు. అలాగే మరొక పక్క ఏదైతే ఎవరైతే ఈ ఫేక్ కాల్ చేశారో అతను ఆచూకీ కనుక్కోవడానికి కూడా పోలీసులు అయితే ప్రస్తుతం గాలిస్తున్నారు. అతను ఎక్కడి నుంచి ఫోన్ చేశాడు అనే కోణంలో అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ.